హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులగన్నం రాయలసీమ స్పెషల్ పులగన్నం చేస్తున్నాను. పచ్చడికి ఎండు మిరకాయలు అదే ఒట్టి మిరకాయలు ఎంచుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ వేసేసి మార్చకూడదు, దూరగా వేపుకోవాలా. ఏం చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది బాగా వేగిపోయినాక ఒక పక్కకు తీసుకొని శనక్కాయ పప్పులు, టమాటో, చింతపండు ఇవన్నీ కావాలా. ఫస్ట్ టమాటో వేయించుకుంటున్నాను. రాయలసీమలో కడప సైడు అయితే మా సైడ్న ఇలానే చేస్తారు. పులగన్నం చట్నీ అంటే ఇంతనే. టమాటో బాగా మగ్గింది, శనక్కాయ పప్పులు, చింతపండు, ఎర్రగడ్డ పడతాయి. ఒట్టిమిరకాయలు కూడా వేస్తున్నా. ఉప్పు వేసి మిక్సీ పడుతున్నాను. ఆ తర్వాత చింతపండు కూడా వేయాలా. ఎర్రగడ్డలు లాస్ట్కి వేయాలి, ఇవి వేయించలేదు. ఇప్పుడు మిక్సీ పట్టాను. టమాటో కూడా వేసి మిక్సీ పడుతున్నాను. టమాటో వేసేసిన తర్వాత లాస్ట్కి ఎర్రగడ్డ కొంచెం ఒక మక్క లాగా తలగాల, బాగుంటుంది. ఇది పల్లీల చట్నీ, అదే శనక్కాయ పప్పుల చట్నీ అంటాము. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసాను. ఒక ఎర్రగడ్డ వేస్తున్నాను బెండకాయ ఫ్రైలోకి. బెండకాయలు మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలా. ఇప్పుడు బెండకాయలు అనేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం మూత పెట్టి వేయించుకోవాలా. మళ్ళీ కొద్దిసేపటి తీసేయాల మూత. తీయకుంటే కొద్దిసేపటికి ఇంకా బంక ఎక్కువ అవుతుంది. ఒక టిప్పు. ఇప్పుడు మూత తీసేసి బాగా వేయించుకోవాలా. దీంట్లో కారం, ధనియాల పొడి అంతే పడేది. ఇది బాగా మగ్గినాక కొద్దిసేపు బంక అంతా పోతుంది. కొద్దిగా కారం వేస్తున్నాను. కారం తర్వాత లాస్ట్కి ధనియాల పొడి వేయాల. ఎక్సలెంట్గా కుదురుతుంది బెండకాయ తాలింపు. ఇది వచ్చి పులగన్నము. అదే ఒక గ్లాస్ బియ్యం వేస్తే హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసాను. అలా చేసుకోవాలా. ఆ బియ్యం అదే అట్లా కనపరావాలా. ఇప్పుడు దీంట్లోకి తర్వాత కొద్దిగా నూనె అన్నా నెయ్యి అయినా వేసుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, తెల్లగడ్డ, బియ్యం నానబెట్టుకున్నా. నేనైతే పెసరపప్పు వేయించుకోలేదు, జీలకర్ర కొంచెం వేసాను. కొంచెం తెల్లగడ్డ కూడా వేసాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత అన్నంలో కొంచెం ఉప్పు వేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి నేను వేడి నీళ్ళు వేస్తున్నాను. అన్నం త్వరగా అవుతుంది వేడి నీళ్ళు వేస్తే. ఇది వచ్చేసి ఇంకా తర్వాత దీంట్లోకి వేస్తున్నాను. అన్నం అయితే మా సైడ్న సాటర్డే మేము అసలు నాన్ వెజ్ తినము. సాటర్డేనా ఇలాంటి రైస్ చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి ఒక్క పొద్దు ఉన్నా కానీ మా సైడ్న